90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ప్రతి ఆడపిల్ల ప్రేమలో పడ్డామని ఫీల్ అవుతూ ఉంటుంటారు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అండ్ దాంతోపాటు ఒకసారి ప్రేమలో పడిన తర్వాత సైకలాజికల్గా చూసుకున్నా, లేదు అంటే బిహేవియర్ పరంగా చూసుకున్నా, ఫిజికల్గా చూసుకున్నా ఎటువంటి చేంజెస్ని అనుభూతి చెందుతుంది అంటారు? అసలు దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? యాక్చువల్గా ఎలా అంటే నాకు తెలిసి రానున్న తరాలు కానీ ఇప్పుడు టీనేజర్స్ కానీ మీరు సుమన్ టీవీలో చేసే వీడియోస్ చూసినట్టయితే ఒక ఒక డిక్షనరీ అంటారు కదా, అలా అవుద్దేమో అనిపిస్తుంది ఉషా. ద వే యూ గైజ్ ఆర్ టేకింగ్ కంటెంట్, అంటే మీరు అడిగే క్వశ్చన్స్, అంటే పిల్లల్ని పెంచడం ఎలా, ఏం ఫుడ్ పెట్టాలి, అలా అడుగుతుంటారు కదా కాలేజ్. సో కెరియర్ వైజ్ బాగా చేస్తారు ఎపిసోడ్స్. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ టీనేజర్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ కాలంలో ఏమవుతుందంటే ప్రేమలో పడడం అంటే వాళ్ళది ప్రేమ కాదా అనే ఒక భయము, ఎవరితో డిస్కషన్ చేయాలన్నా ఒకటి అడ్వాంటేజ్ తీసుకుంటారని, పేరెంట్స్తో డిస్కస్ చేయలేని పరిస్థితి, వాళ్ళు భయపడతారని. ఫ్రెండ్స్తో కూడా చాలా వరకు షేర్ చెయ్యరు అమ్మాయిలు, అబ్బాయిలు చేస్తారు కానీ అమ్మాయిలు చెయ్యరు. సో వాళ్ళు ఈ చెక్ లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు వాళ్ళకు ఒక డిక్షనరీ లాగా, ఒక గైడ్ లాగా హెల్ప్ అవుతుందేమో నా వంతు ప్రయత్నం అయితే చెప్తాను నేను. యాజ్ ఎ సైకాలజీలో మనము చాలామంది అమ్మాయిల్ని చేయటం కానీ కౌన్సిలింగ్, ఆ తర్వాత మేబ్ సైకాలజీలో చూసిన ప్రకారంగానే ఐ విల్ టెల్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. అసలు ప్రేమ అంటే ఏంటి మేడం అని అడిగారు. సో ఈ ప్రేమ అంటే ఏంటి అని అంటే సింపుల్. ఎప్పుడైతే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్నారో ఆపోజిట్ వ్యక్తి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి మేడం? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కరెక్ట్ టైంకి రీచ్ అవుతున్నావా ఇంటికి, లేకపోతే తిన్నావా. పొసెసివ్ ఇంపోజింగ్ వేరు, దాచుకొని అంటే రెస్పాన్సిబుల్. నాది అంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, బొమ్మ వేరే వాడిదైతే ఏం చేస్తాం. సో ఆ డిఫరెన్స్ చూడండి. అలా రెస్పాన్సిబిలిటీతో ఉండడం. కబుక్కున ఒక తప్పు ఏదైనా జరుగుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వస్తా అన్న టైంకి రాకపోవడము, లేదా ఏదైనా ఒక చిన్న తప్పులు మానవ సహజం. ఆ రిలేషన్స్ ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ టైంకి కాస్త కోపపడినా ఆ తర్వాత ఫర్గివ్ చేయడం కానీ, పదే పదే దాన్నే పట్టుకొని అదే పనిగా అబ్యూస్ చేయడము, అనరాని మాటలు అవ్వడం, అది ఇన్ఫాక్చుయేషన్. అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్తో వచ్చే వాళ్ళ బిహేవియర్కి దీనికి కూడా మనము డిఫరెన్సెస్ చెప్పుతూ వెళ్దాం. సో ఎప్పుడైతే ఈ ఫర్గివింగ్ నేచర్ ఉంటుందో, ఆ తర్వాత ఆ అమ్మాయి మీద నిజంగా ప్రేమ ఉంటే, మోస్ట్లీ అంటే నేను మోస్ట్లీ అని చెప్పడం కరెక్టా కాదా కానీ అదొక ప్రకృతికి సంబంధించింది. ఏంటంటే అమ్మాయి చాలా వరకు తక్కువ ప్రపోజ్ చేయడం, రేషియోని తీసుకుంటే అబ్బాయిలదే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అమ్మాయికి ఇష్టమైనా కూడా అదొక రాంటి ప్రైడ్ అహం ఉంటుంది, నన్ను వాళ్ళే వచ్చి అలా చాలామంది లవ్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట, నేను అడగను అందుకని అని. సో కాబట్టికే ఈ అమ్మాయి ఎప్పుడైతే అంటే ఒప్పుకుంటుందో అతను ప్రేమించిన అని చెప్పినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. సో ఇలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఒక ఫర్గివింగ్ నేర్చుకోండి, ఇలాంటి ఏవైతే ఉంటుందో దాన్ని లవ్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే దాంట్లో కొన్ని చేంజెస్ వస్తుంటాయి. ఇప్పుడు నీ లోపల కలిగేది లవ్వా కాదా, వాళ్ళది లవ్ అని తెలిసింది, నీ లోపల కలిగేది లవ్వా కాదా, అది లవ్ అని అనుకోవాలా లేకపోతే అట్రాక్షన్ అనుకోవాలా మేడం, వాళ్ళు బాగా నచ్చుతున్నారు అన్నప్పుడు కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటే కనుక ఆ లవ్ అనే ఫీలింగ్, ఆపోజిట్ పర్సన్ ఎప్పుడైతే మనకి ఈ గివింగ్ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నారు, కేరింగ్ చూపిస్తున్నారు, అడాప్షన్ అంటే నీకున్న ఈ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా కొంచెం మిడిల్ క్లాస్, లేకపోతే నీకు మీ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని అడాప్ట్ చేసుకొని నీ లైఫ్ని అతను అడాప్ట్ చేసుకొని గనక నిన్ను అంటే నీ అడాప్షన్ ప్రకారం వెళ్తున్నాడు, నీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు వెళ్తే కనుక దెన్ యూ కెన్ చెక్ ఇట్ ఈస్ అ లవ్. సో ఆ లవ్కి, ఆ పర్సన్ చూపిస్తున్న లవ్కి నీ లోపల ఫిజియలాజికల్ అండ్ అంటే నీ లోపల హార్మోనల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ బాగా కల్పిస్తుంటాయి, నీ బిహేవియరల్ చేంజెస్. అంటే ఏ విధంగా అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ, ఈ హార్మోన్స్ ఉంటాయి ఏంటంటే డోపమైన్ అని, లేకపోతే ఆక్సిటోసిన్ అని, సెరటోనిన్ అని, ఇట్లా హ్యాపీ హార్మోన్స్, డోపమైన్, ఇవన్నీ ఒక కెమికల్స్ రిలీజ్ చేస్తుంది బ్రెయిన్. ఇవేంటి అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఆపోజిట్గా నీకు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది. దట్ లైక్ యూ ఫీల్ జాయ్, యూ ఫీల్ హ్యాపీనెస్, అప్పుడు నీకు డోపమైన్ అది ఒక మత్తు అన్నట్టు.
మోస్ట్లీ ఇప్పుడు డోపమైన్ ఏంటంటే ఎక్సర్సైజ్ విగరస్గా చేసినప్పుడు డోపమైన్ అవుతుంది. తర్వాత మత్తు పదార్థాలు తీసుకుంటే డోపమైన్ అవుతుంది. ఫిజికల్ హగ్గిన చేసుకున్నట్టయితే ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వీళ్ళు ఒకలాంటి మత్తులో ఉంటారు. ఈ మత్తులో ఉన్నప్పుడు యూ విల్ గెట్ ఎ జాయ్. సో ఇఫ్ యూ సీ లైక్ డ్రగ్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఎట్లా మత్తులో ఉండి వాళ్ళు తేలిపోతున్నారు, గాల్లో తేలుతున్నాం అంటారు. సో లవ్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్ వితౌట్ టేకింగ్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్. అంటే డ్రగ్స్ తీసుకోకున్నా ఆల్కహాల్ తీసుకోకున్నా యూ విల్ బీ హై ఆల్వేస్. ఇంకొకటి కొంతమంది డాన్స్ చేస్తుంటే కూడా హై అవుతాము అంటారు. దే విల్ బి. సో ఒక్కొక్క హార్మోన్స్ వెన్ యూ ఆర్ హ్యాపీ యూ విల్ బి ఇన్ ద ఎయిర్. గాల్లో తేలినట్టుంది అని మనకు ఒక పాట కూడా ఉంది. సో అవన్నీ జోక్స్ కాదు, ఇట్ ఈస్ ఎ ఫిజికల్గా నీకు అవన్నీ జరుగుతాయి. కాబట్టికే ఆ పిల్లలకి ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ది ఏముంటుందంటే, ఎలా తెలుస్తుంది మేడం అని అంటే, అమ్మాయిలు అన్నాక సరే ప్రేమించకపోయినా ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాకైనా ఒక న్యూ పర్సన్ దట్ పర్సన్ ఈజ్ లవింగ్ యూ అని తెలిసినప్పుడు హార్ట్ బీట్ పెరగడం కానివ్వండి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎవరు చూడనప్పుడు కూడా నాకు తెలిసి పెద్ద వాళ్ళని ముసలి వాళ్ళని అడిగిన, అంటే ఏజ్లో 30-40 ఏళ్ళ ఫస్ట్ మీ తాతను కానీ మీ అమ్మమ్మను కానీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ హ్యూమన్ టెండెన్సిటీ దట్ హార్ట్ రేట్ విల్ గో అప్. అలాగే ప్యూపిల్ డైలేషన్ అంటారు. అంటే నువ్వు గమనించు, అంటే ఎవరైనా మీ స్టాఫ్లో కూడా అబ్జర్వ్ చెయ్యి ఉషా. స్టాఫ్లో కానీ మీకు తెలిసిన రిలేషన్లో ఎవరిద్దరైనా ప్రేమించుకున్న వాళ్ళని చూస్తే ఆ ప్రేమించుకున్న వ్యక్తి రాగానే కళ్ళు ఇలా తిప్పడం, ఇలా కళ్ళు ఇలా పెద్దగా, దట్ ప్యూపిల్ విల్ డైలేట్. కరెక్ట్గా సెన్స్ చేయటం అని ఉంటే గనక ఈ అమ్మాయి లవ్లో ఉంది, ఆ ప్రేమించిన వ్యక్తి ఇక్కడికి వచ్చాడని అయితే చెప్పచ్చు గన్ షాట్గా. సో ఇదొకటి ప్యూపిల్ డైలేషన్ అవుతుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎలివేషన్ మూడ్. ఎప్పుడు లెగాలి, ఎప్పుడు ఉదయం అవుతుంది, ఎంత మంచిగా డ్రెస్సింగ్ అవ్వాలి, బికాస్ హార్మోన్స్ అట్లా సెక్రీట్ అవుతున్నాయి. దే ఆల్వేస్ ఇన్ ఎ జాయ్ అండ్ హ్యాపీనెస్ మూడ్. ఎప్పుడు ఎలివేటెడ్ మూడ్లో ఉంటారు, హైలో ఉంటారు అన్నట్టు. ఏది లవ్లో ఒక కంఫర్ట్ లెవెల్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా ఏముంటుందంటే ఏదో జనరల్గా లైఫ్ పోతుందా వస్తుందా అని ఉంటుంది. వెన్ యూ గెట్ అ పార్ట్నర్ కరెక్ట్ లవ్ చూపించి, ఇందాక మనం అనుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ ఒక మంచి అబ్బాయి కనిపించాడు, దెన్ దే విల్ బికమ్ అ వెరీ కంఫర్టబుల్. అంటే లైఫ్లో ఒకలాంటి ఒక నిశ్శబ్దత, మంచిగా అంటే ప్రశాంతత రావడం. ఈ ప్రశాంతత వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఎ టెండెన్సీ టు గెయిన్ వెయిట్. బరువు పెరుగుతూ ఉంటారు. అంటిల్ దే ఆర్ ఫిజికల్గా బాగా ఇట్లా ఫోకస్డ్ ఉండే వాళ్ళు తప్పించితే కనుక, లేకపోతే కనుక చాలా హ్యాపీగా ఉంటారు కదా, దే స్టార్ట్ ఈటింగ్ మోర్. ఒకలాంటి ప్రశాంతత ఉంటుంది. అండ్ దే మోస్ట్లీ ట్రై లైక్ హ్యాపీనెస్ తోటి అట్లా ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ ఎలివేటెడ్ మూడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆన్ టోస్ మీద ఉండటము, లేకపోతే ఏం చేయాలని యాక్టివ్గా ఉండటము. అదే మనం ఎప్పుడు డిప్రెసివ్గా చెప్పుకుంటాం, ఏం లేకపోతే నిస్సహాయతగా అలాగే పడిపోయి ఉండటము. సో వీళ్ళకి ఏంటంటే ఒక సెక్యూరిటీ. ఇన్ని రోజులు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, పులి ఎలా ఉంటుంది, పులిని చిరుతని తీసుకుందాం మనం, లయన్ పులి చాలా ఆకలితో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, పరిగెడతా ఉంటాయి. అండ్ వెన్ దే ఈట్, వేరే ఒక యానిమల్ వెళ్తున్నా అది రోతగా వెళ్ళి అది మళ్ళీ సంపుకొని వచ్చి తిని పక్కన పెట్టుకోదు మాంసాన్ని. సో ఇది అట్లాగే పడుకుంటుంది పక్కన, అది కడుపు నిండితే ఇట్ వోంట్ హంట్. సేమ్ యు గాట్ ఇట్. వెన్ యూ ఫైండ్ ఒక అమ్మాయికి రియల్ లవ్, ఒక మన ఆత్మ సంతృప్తిగా రియల్గా దిస్ ఈజ్ ద గై అనిపించినప్పుడు, ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని కానీ ఇంకొక ధ్యాస తల్లిదండ్రులు వేరే అసలు ఏటి మీద పోదు. ఇన్ని రోజులు కంప్లైంట్స్ ఉంటాయి, అమ్మనాలు ఇది అది బ్లేమింగ్ ఏదైతే ఉంటుందో ఏమీ ఉండదు. ఫోకస్, నా కడుపు నిండిందా, నేను ప్రశాంతంగా, నాకు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, లేకపోతే ప్రేమ దొరికిందా, అది ఏజ్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, ప్రశాంతంగా ఉంటారు. సో ఇది ఒక ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి రిలీజ్ స్ట్రెస్ హార్మోన్ అని మనకి కార్టిజోల్ అని ఉంటుంది. అది దానిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇంకా స్ట్రెస్ లేదు వీళ్ళకి, అందుకని అది మంచిగా డిక్రీజ్ అవుతుంది ఆ కార్టిసోల్ అనేది. సో స్ట్రెస్ అనేది వాళ్ళకి లైఫ్లో ఏముండదు, ఏది కానీ ఒక చిన్నదే కదా అన్నట్టు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ప్రేమించిన వాళ్ళను ఇది వద్దు అనో, ఫోన్ తీసుకున్నానో, లేకపోతే ప్రేమించిన వాళ్ళ అమ్మ నాన్న వైపు వద్దన్నా, అబ్బాయి కంటే అమ్మాయి రియాక్షన్ విల్ బీ మోర్. అంటే వెళ్ళిపోయింది, మన వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే భర్తకించేశారు రా బాబు అమ్మాయిలు అంటారు. ఆ ప్రేమకి, ఆ హార్మోన్స్కి
అంత ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక క్వీన్ లాగా ఫీల్ అవుతారు. బికాజ్ ఆ పర్సన్ ఆపోజిట్ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఆ అడాప్షన్ ఇందాక వాళ్ళ అనుకూలంగా ఉంటే ఇతని కోసం నేను ఏమైనా చేస్తే అని ఒక ధైర్యం వచ్చేసి ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒక ఫోకస్ కూడా పెరుగుతుంది. అంటే ఈ ఫోకస్ దేని మీద ఉండదు. 2 రకాల మనుషులు ఉంటారు ఉషా. అమ్మాయిలు ఏదైతే ఫోకస్‌గా ఈ అబ్బాయిని ఇప్పుడు ఇష్టపడ్డాను అంటే, ఓకే లెట్ మీ ఫిక్స్ ఫోకస్ ఇన్ మై కెరియర్. ఫోకస్ చేసుకొని సాధించి నా ఇంకో ఫోకస్ ఏంటి, మెయిన్ ఫోకస్ ఎవరు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఉండే వాళ్ళది గర్వించదగ్గ ప్రేమ. బికాస్ టు అచీవ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ డెస్టినీకి పోవాలి అంటే నువ్వు ఈ కార్నో, ట్రైన్నో, ఫ్లైట్నో పట్టుకోవడం ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మంచి ప్రేమ అని చెప్తాను నేను. సో ఇలా ఎప్పుడైతే ఒక హైట్ అండ్ ఒక ఫోకస్ ఆ పర్సన్ మీదనే ఇంకో సోయి ఉండదు. పొద్దున్న లేస్తే మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం, గంటలు ఫోన్లో మాట్లాడుతుంటారు. సింగిల్ ఎజెండా దట్ పర్సన్. ఇంకా ఫోకస్ హోల్ లైఫ్ అంతా వాళ్ళే ప్రపంచంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రేమలో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి తిండి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలనిపిస్తుంది. ఏంటి, ఇప్పుడు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లేదా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళతో వెళ్ళాలనిపించదు. ఎక్కడికి కానీ ఈ పర్సన్ తోటే వెళ్ళాలనిపిస్తుంది. ఒక ప్లేస్ తీసుకోండి, నేను చాలా మూవీస్లో కూడా చదువుతాను, మన ఇద్దరిది కలిసి స్పెండ్ చేసిన మూమెంట్స్ ప్లేసెస్ అని వెళ్తారు. ఒక కొండ తీసుకోండి, ఒక చిన్న టప్రీ చాయ్ తీసుకోండి, ఒక చిన్న థింగ్స్ దే లవ్ టు షేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఇంటిమసీ కూడా ఇష్టపడతారు. ఫిజికల్ ఇంటిమసీ అంటే నాట్ ఓన్లీ అదే ఫిజికల్ ఇంటిమసీ ఏంటి అంటే జనరల్గా హోల్డింగ్ హ్యాండ్స్, సెక్యూర్డ్, దట్ లైక్ హోల్డింగ్ హ్యాండ్స్. ఈ హోల్డింగ్ హ్యాండ్స్ తర్వాత కొంచెం లైట్ హగ్స్, ఇంక ఇవాళ రేపు కొంచెం మితిమీరుతున్నారు కాబట్టి ముద్దులు అవి ఇవి అని, బట్ జనరల్గా ఫిజికల్ ఇంటిమసీ కోరుకుంటుంది. బికాస్ దట్ ఆక్సిటోసిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఎ వెరీ వెరీ వాంటింగ్ లాగా వాళ్ళకి ప్లెజర్ కోరుకుంటుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ ఆల్వేస్ హోల్డింగ్ హ్యాండ్స్, చేతుల్లో ఇట్లా మీద వేసుకోవడము, నాది అనే. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు చూపించుకోవాలనిపిస్తుంది. సోషల్ ఇమేజ్లో కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్లో తీసుకోండి, సరే పేరెంట్స్ దగ్గర ఇదంతా రాంగ్ అని అనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానివ్వండి, పలానా అబ్బాయి నా అబ్బాయి ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఒక రకమైన గర్వము. సో ఇలాంటివి వాళ్ళకి, అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్వీన్ లాగా ఫీల్ అవుతారు. ఆ క్వీన్ ఎప్పుడైతే వస్తుందో మీరు చూడండి, ఎప్పుడైతే క్వీన్ కింగ్కి ఆపద వస్తుందో ఎలా మారుతారు. యూ హ్యావ్ సీన్ ఇన్ పద్మావతి సినిమా లైక్ ఆల్. సో అట్లా దే విల్ టేక్ ఓవర్ ద లైఫ్ అన్నప్పుడు. అలా కాకుండా ఇవన్నీ ఇంత ప్రశాంతంగా నడుస్తుందా మేడం అని అంటే అట్లా ఎప్పుడూ నడవదు. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. బోలెడ్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. సో అవి ఎట్లా అంటే మనకి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఎంత జాయ్ హ్యాపీనెస్ ఉంటుందో అదే విధంగా నీకు ఇదే లవ్లో ఇంకొక మనం ఉగాది పచ్చడిలాగా చూడాల్సింది జెల్లసీ, ఇన్సెక్యూరిటీ, ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. సో వీటన్నీ వచ్చిన దాన్ని కూడా నిలదొక్కుని ఆ పైకి వచ్చేదే ప్రేమ. మరి ప్రేమకి ఇన్ఫాక్చుయేషన్కి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇన్ని జరుగుతాయా మేడం సినిమాలో అంటే ఖచ్చితంగా మీకు నాకు తెలియకపోవచ్చు, మనం థియరటికల్గా చెప్పొచ్చు. కానీ లవ్ చేసుకునే వాళ్ళకి చాలా సినిమాల్లో చూపిస్తాం, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు అని అంటారు. కానీ మంచి అబ్బాయి కనుక దొరికి నిజంగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉండే వాళ్ళైతే కనుక శుభ్రంగా నిద్ర కూడా బాగా నిద్రపోతారు. అయితే ఇన్ఫాక్చుయేషన్ అంటే ఏంటి మేడం అని అంటే కనుక మోస్ట్లీ ఈ రిలేషన్లో ఎప్పుడు ఫిజికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. టైం షేరింగ్ ఏముంటుంది కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నువ్వు తిన్నావా, ఉన్నావా, లేకపోతే వచ్చావా, పోయావా, లేదా రీచ్ అయితే నిజంగా ప్రేమ చేసేవాళ్ళైతే రీచ్ అవ్వగానే రీచ్ అయ్యావా, ఇట్లా ఉంటుంది. అదే నీకు ఓన్లీ ఫిజికల్ ఉన్న వాళ్ళంటే ఈ టైం ఇక్కడ షేర్ చేసుకున్నాక వెళ్ళిన తర్వాత అగైన్ వాళ్ళకి ఎప్పుడైతే కావాలి అని అనిపించినప్పుడే మళ్ళీ దే విల్ బి ఇన్ టచ్. అప్పుడు మళ్ళీ జుజుబీ మాటలు ఉంటాయి, మళ్ళీ ప్రేమ బిస్కెట్లు ఉంటాయి, అదంతా వేరే ఉంటుంది. బికాజ్ ఏదో అయింది అది, బట్ ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ కేరింగ్ మాత్రం ఉండదు. అలా కాకుండా ఏంటంటే ఏదైతే ఇన్ఫాక్చుయేషన్ అని మనం అనుకుంటున్నామో అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉంటుంది. అబ్యూజివ్ అంటే ఏంటి మేడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తప్పు జరిగింది ఆ అమ్మాయితో, వస్తా అన్న టైంకి రాలేదు, లేకపోతే ఎవరో అబ్బాయితో, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది
కానీ వీళ్ళు వాడే వర్డ్స్ చాలా డిస్గస్టింగ్గా ఉంటాయి. అంటే పదజాలం ఏదైతే ఉంటుందో చాలా చీప్గా మాట్లాడడం ఉంటుంది. అంటే అది వాళ్ళ ఒరిజినాలిటీ అన్నట్టు. అంటే దే విల్ యూజ్ అంటే అట్టర్ వర్డ్స్ అంటే చాలా గలీజ్గా ఆ అమ్మాయిని ఇక్కడ కొడతారు వాళ్ళకి అందనప్పుడు. అలా కాకుండా ఏమవుతుందంటే కొంచెం ఇంకా చూసుకోవాలంటే దే విల్ బికమ్ సైకిక్ అండ్ దే స్టార్ట్ అంటే చెయ్యి చేసుకోవడం కానీ లేకపోతే చాలా రివెంజ్ మోడ్లోకి వెళ్తారు. అంటే వాళ్ళది ఇన్ఫాక్చుయేషన్ కాదు. ఇప్పుడు లవ్ అనుకోకుండా ఇన్ఫాక్చుయేషన్ అని ఆ అమ్మాయి వాళ్ళతో ప్రేమగా ఉంటుంది అనుకోండి, అర్థమైపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇది ఇన్ఫాక్చుయేషన్ అని, అమ్మో వీడు నన్నేమో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అని ఆ అమ్మాయి జాగ్రత్త పడింది. దెన్ దే విల్ స్టార్ట్ రివెంజ్ మోడ్. రివెంజ్ మోడ్ ఎట్లా అబ్యూజివ్ మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఈ అమ్మాయి ఎప్పుడో కొంచెం ఏదన్నా కొంచెం సంధించినట్టయితే అవి యూజ్ చేసి మాట్లాడడం కానివ్వండి. బ్యాడ్గా నిన్ను ఇక్కడ కొడుతున్నాడంటే హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ యువర్ రిలేషన్. కట్ డౌన్. ఎందుకు అంటే ఇప్పుడే అసలు నువ్వు అందకముందే ఈ రిలేషన్ స్టార్ట్ అవుతే ఇలాంటి మాటలు ఇంత ఓపిక లేని, టాలరెన్స్ లేని, ఇంత అబ్యూజివ్ ఉన్నంటే జస్ట్ ఇమాజిన్ యువర్ లైఫ్. డోంట్ ఫర్గివ్ ఫర్ దట్. అరే మారతాడు ఏదో ఈ ఒక్కరోజు సారీ రానా, డోంట్ ఎక్స్క్యూజ్. నీ జీవితం అంతా నరకంలో పడేసుకోవడమే. సో వాట్ కంక్లూజన్ ఏంటి మేడం అంటే అమ్మాయిలకి వెరీ థిన్ లైన్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో. ఏంటంటారు అసలు? ఈ గిఫ్టింగ్ ఇదైతే బోద్ధ దాంట్లో నడుస్తుంది. గిఫ్ట్లు ఇవ్వడము అంటే నీకు ఒక రకమైన బ్రెయిన్ యాక్టివిటీ నడుస్తుంటుంది అన్నట్టు. ఈ బ్రెయిన్ యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే బ్రెయిన్లో కూడా హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి. సో ఆల్టర్డ్ బ్రెయిన్ యాక్టివిటీ అంటారు. ఇది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆ బ్రెయిన్లో హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయో దే లైక్ గిఫ్టింగ్. అందుకే అమ్మాయిలను పడేయాలి అంటే సింపుల్ ఏంది, గిఫ్టింగ్. ఒక పువ్వు ఇచ్చిన చాలు అంటుంటారు. సో గిఫ్టింగ్ కానీ పొగట్టం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది ఆ టైంలో. ప్లెజరు, జాయ్, హ్యాపీనెస్, ప్రైజింగ్, గిఫ్ట్, రివార్డ్స్. సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది. అయితే అందుకే అంటున్నా ఇప్పుడు అమ్మాయిలు అంత తెలివి తక్కువలేమి కాదు. ఇది బేసికల్గా అడ్వాన్స్ లెవెల్లో మనం ఇంకా డీప్గా మాట్లాడుకుంటవచ్చు మనము ఉష. కానీ ఇక్కడ వరకు ఏంటి అంటే మరి అమ్మాయిలు చక్కగా ఉన్నారా మేడం, అబ్బాయిలను ఎక్స్ప్లెయిన్ చేస్తలేరా అని ఎమ్మటే వేయకండి. చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్స్ అవి కూడా ఉన్నాయి. బట్ కమింగ్ టు ద అమ్మాయిలకైనా, ఎందుకంటే మనం అట్లాంటి అబ్బాయిల్ని కూడా చూస్తున్నాం కాబట్టికే. సో వాట్ వీఆర్ లైక్ అబౌట్ టు టెల్ ఈజ్ ప్లీజ్ ఫైండ్ ద డిఫరెన్స్. మనం ఇప్పుడు బోలెడన్ని చెప్పాము. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందా, గ్రాటిట్యూడ్ ఉందా, నీకు వాల్యూ ఇస్తున్నాడా, ఫర్గివింగ్ నేచర్ ఉందా, అడాప్ట్ చేసుకుంటున్నాడా నీ లైఫ్ని. నీకు బయటికి రావాలని కుదరట్లేదు. ఎందుకంటే నువ్వు యు ఆర్ ఎ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి ఉన్నావు, లేకపోతే నీకు ఎగ్జామ్ ఉంది, లేకపోతే నీకు ఆ రోజు ఫంక్షన్ ఉంది, లేకపోతే నీకు ఏదో ఉంది, నేను ఇంట్లో పంపించరు. యూనిట్ దట్స్ ఓకేరా. లేదు ఎలా అయినా రాని టార్చర్ చేసి బయటికి తెప్పిస్తున్నారు. సో దే ఆర్ నాట్ అడాప్టింగ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఎ లవ్. బికాజ్ నువ్వు ఇలా వచ్చేసినా కూడా రేపొద్దున ఎప్పుడో నీ మీద వేరే ఇంప్రెషన్ ఉంటుంది. వాట్ యువర్ దిస్ బిహేవియర్ విల్ ఎఫెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ రిలేషన్. ఈవెన్ దో నువ్వు అబ్బాయిని ప్రేమ చేసుకున్నా కూడా, ప్రేమించి కూడా పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కడో నీలో ఉన్న ఈ రెబల్ నేచర్ని ఎక్కడో ఒక దగ్గర వాడటం జరుగుతుంది. నీ మీద ట్రస్ట్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఫాలింగ్ ఇన్ లవ్. ప్రేమలో పడుతున్నావు, ప్రేమను ఫస్ట్ అర్థం చేసుకో. నువ్వు పడ్డా కూడా నీ హార్మోనల్ చేంజెస్ని నిగ్రహంగా పట్టి ఆ పర్సన్ రియల్గా నీ మీద ప్రేమ చూస్తున్నట్టయితే మాత్రం ప్రొసీడ్. ఏది పేరెంట్స్కి చెప్పి పద్ధతిగా, ఎప్పుడైతే పేరెంట్స్కి ఇలా అర్థమయ్యేటట్టు ఒక మంచి అబ్బాయిని కనుక చూపిస్తావో, నాకు తెలిసి వాళ్ళు రేపు తల్లిదండ్రులు చాలా మెచ్యూర్డ్ అయ్యారు. మీ కమ్యూనిటీకి సరిపోయే వాళ్ళను నేను క్యాస్ట్ అని కూడా చెప్పా, బాటప్ అని చెప్తాను. బికాజ్ అక్కడే డిఫరెన్స్ వస్తాయి. క్యాస్ట్తో అసలు ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ పెరిగే వాతావరణాన్ని బట్టే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి గొడవలు అవుతాయని పేరెంట్స్ భయపడతారు. కానీ సో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది అండ్ వార్న్ చేసేది కూడా ఏంటి అంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అట్రాక్షన్ అండ్ యువర్ లవ్ అండ్ బ్యాలెన్స్. ఆ థిన్ లైన్ని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాను నేను. మీరు ఇందాక చెప్పినట్టుగానే ఫర్గివ్నెస్ ఒకటి, గ్రాటిట్యూడ్ ఒకటి, అడాప్షన్, ఇవి చాలా అవసరం. చాలా ఇవి లేనప్పుడు ఆడపిల్ల జీవితం తలకిందులుగానే మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్న అడ్వాన్స్ ఆ ఎపిసోడ్ గురించి. ఇందులో చాలామంది ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు
పెట్టుకొని మరి చూడండి మా ఎపిసోడ్. ప్రేమలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకేదైనా పర్సనల్గా ఒకసారి రచిత గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకున్నా ఆవిడ ఖచ్చితంగా మీకు టైంని కేటాయిస్తారు. కొన్ని పర్సనల్స్ మేము షేర్ చేసుకోలేమనుకునే వాళ్ళందరికీ కూడా మీ రహస్యాలు గోప్యంగానే ఉంటాయి. చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, ఎవరు ఏంటన్నది కూడా ఎక్కడికి బయటికి రానివ్వరు ఆవిడ. సో ఎవరికైనా సరే పర్సనల్ అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రచిత మేడం. ఎందుకంటే పిల్లల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ టాపిక్ మీరు చేయండి అని మా టీం అడిగినప్పుడు నేను చేస్తానని ముందుకు వచ్చారు, కానీ ఎందుకు అవసరం మనకిదని మీరు రిజెక్ట్ చేయలేదు. లేదండి, అయ్యో అసలు దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాజ్ ఎ మదర్, ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్న మదర్గా కానీ, ఒక ఆడపిల్లగా కానీ, నేను ఒక ఆడవాళ్ళమ్మ కానీ మాట్లాడడము ఈ టైంలో అవసరం కూడా. చాలా అవసరం. Exactly. ఇది చాలా సెన్సిటివ్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్, లవ్ ఈజ్ ఎవ్రీవేర్. కానీ కరెక్ట్ ప్రేమను పట్టుకోమని మన పిల్లలకి ఒక చిన్న హెచ్చరిక అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.